అన్న మాకు పింఛన్ వస్తుంది, నాకు 40 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, మాకు అన్ని కావాలి, మాకు ఆయనే కావాలి, మా వారింటి ఆయన మాకు బాగా వద్దుగా చేశాడు మా జగనన్న. జై జగనన్నకి. జగనన్నకి జై అంటున్నావు, జగన్ ఓడి చిండి పంపిస్తాను చంద్రబాబు కొడుకు లోకేష్. వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు ఒక శాస్త్రి, వాళ్ళ చెల్లెలు ఒక శాస్త్రి ఓఎస్ పేరు పెట్టి కట్ట మన అవసరం. వాళ్ళ చెల్లెలు రాలేదంటే వాళ్ళ చెల్లెలు ఎందుకు వస్తుంది? వాళ్ళ చెల్లెలు బ్యాపరం చేసుకొని వెళ్ళిపోయింది. జగన్కి దానికేం పార్టీ? జగన్ గోటి ఎడమకాలు గోటి కూడా సరిపోదు. షర్మిల తెలుసా? జగన్ ఓట్లు అయితే అంటున్నా వాళ్ళ చెల్లెలు పోయింది, ఆంధ్రాలో చెల్లకపోయింది, ఎత్తుకుంటూ పోయింది ఆంధ్రాలో చెల్లెల, ఆంధ్రాలో చెల్లెల, ఆంధ్రాలో మొత్తం చెప్పులు తీసుకొని కొడతామని, ఆంధ్రాకి మొత్తం చెప్పులు తీసుకొని కొడతాం ఈసారి. అర్థం కావట్లా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా చేస్తున్నారు కదా, మరి జగన్ ఒక్కడే కాదు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్ మీదకి. అన్ని సింహాలు జగన్ ఒక్కడే సింహంలాగా వస్తాడు. అన్ని పందులు గుంపులు వాటి గురించి మాకు డౌట్ లేదు, మాకు వాటి గురించి డౌట్ లేదు. వాళ్ళ చెల్లెళ్ళము, వాళ్ళ అక్కలమే, వాళ్ళ అవ్వాలమే, వాళ్ళ తాతాల మండలం జగన్ అన్నని గెలిపించుకోవడానికి అంతే కదా. అంతకు మించి వాళ్ళు ఎవరు వచ్చినా సరే అసలు ఏ సమయంలో కూర్చోమని సినిమాలు తీసుకుంటారు. సినిమాలు అందరూ చేస్తారు, సినిమాలు అందరూ ఎగురుతారు. ఆ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఒక సీటు గెలుచుకోమను, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఒక సీటు గెలుచుకొని అసెంబ్లీ ఎక్కమను పవన్ కళ్యాణ్. అప్పుడు 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 పెద్దమ్మా మరి మీరు ఆ మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే ఈసారి తొక్కేస్తా జగన్ అంటున్నాడు. ఆడగుతులు మనం ఆయనకి ఒక్క సీటు గెలుచుకున్నాడా? ఒక్క సీటు వచ్చిందా? దేనికి వచ్చింది? వాడు ఒక కుక్కలా